మల్లయ్య గౌడ్. మన పల్లెర్ల కోసం ఇద్దరు ఒకే లక్ష్యంతో నిలబడ్డారు. మన ఊరు అభివృద్ధి మన చేతిలో ఉండాలి అంటే కత్తెర గుర్తుకి ఓటు వేయాలి. మన ఓటు మన పల్లెర్ల భవిష్యత్తు కోసం. లేకపోతే మన పరిస్థితి ఏంది? కావాలంటే మనోడు సర్పంచ్ గా పోటీ చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడు. మీరు ఓటుకి ఇచ్చే పైసలు మాత్రం చూసుకోవద్దు. ఓటుకి 1000-2000 చూసుకుంటారా? కొన్ని లక్షలు వచ్చే చూసుకుంటారా? 5 సంవత్సరాలకు ఏం చూసుకుంటారు? మరి దేని కోటేయాలి? ఎంతమందికి ఉంది ఒకసారి చేతుని? ఫిల్టర్ వాటర్ ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఏదున్నా మన వెంకటమ్మ మల్లయ్య గారు చూసుకుంటారని ప్రకటిస్తున్నారు. నేను నా సొంత ఖర్చు పెట్టుకునే చేస్తా. నేను ఎవరి గురించి ఆశపడా. 100 పైసా 1 రూపాయి తినా. నేను అందరు ప్రజల గురించి అర్థం పెట్టి అన్ని అంతా చెప్తున్నా. ఇవ్వలే కానీ మీరు భయపడుకుని ఓటు మాత్రం వేసి గెలిపించుకోవాలి. మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని నేను అందరికీ దండం పెడుతున్నా. ఏం బాధపడద్దు. మీరు అనుకుంటుండొచ్చు ఇవే ఉంటుందో పోతుందో, బొమ్మాయికి వెళ్ళిపోతా అంటుంది. నేను బొమ్మాయికి ఎందుకు వెళ్ళిపోతా? నా ఊరు కాదా? నా భర్త ఇక్కడ ఉండలేదా? నా బిడ్డల పెళ్లి చేసుకున్నా, నా పిల్లల పెళ్లిళ్ళు అందరూ చేసుకున్నా. నేను వెళ్ళిపోతా నన్ను ప్రచారం చేసి చెప్తారు. ఎందుకు వెళ్ళిపోతా? నేను నాకు ఎవరు లేరా? వీళ్ళందరూ రారా? అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముడు, బావలు, మరుదులు. నాకు గోత్రం లేదా? నాకు మీకు నమస్కారాలు చేస్తున్నా. నేను ఇంటనో పోతానో అని అనుకోకండి. కేసీఆర్ సార్కు నమస్కారం. Never stop, our song, our dream is Telangana, struggle for Telangana, move and move,